ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో మరి ముఖ్యంగా వడకంలో జరుగుతున్నటువంటి ఈ మొదటి శుక్రవార ఆరాధనలో హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధనా పీటర్, సాంబా అంజలీనా, సాంబశివ, సాంబా రుష్, సాంబా అర్నవ్, అలెన్ పీటర్, ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు మరియు గత వస్త్రములు దేవుడి చేసిన మేలుకు కృతజ్ఞతగా యేసు తిరుహృదయం పేరిట ఆరాధనను సమర్పిస్తున్నారు. మరే తల్లి పునీత జోజప్ప గార్ల ద్వారా దేవునికి కృతజ్ఞతగా పరిశుద్ధ దివ్య సప్రసాద ఆరాధనను అడపాక, గోషై, కందవల్లి, వనపర్ల, దమ్మలపాటి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో మన కుటుంబ సభ్యుల కోసం ఇంకనూ ప్రత్యేకంగా ఎవరెవరైతే హృదయ రాహిత్యముతో, ప్రేమ రాహిత్యముతో జీవిస్తున్నారో వారందరి కోసం ఈ దివ్యమైనటువంటి ఆరాధన దేవునికి సమర్పణ చేస్తూ దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి దీవెనల కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం,
త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా మహిమ. యేసువా మహిమ. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటి శుక్రవారం నూతన సంవత్సరములో క్రీస్తు ప్రభు అందించినటువంటి పరమ పవిత్రమైనటువంటి దివ్య సప్రసాదమును లోకొని దివ్య బలి పూజలో పాల్గొని చాలా ప్రత్యేకమైనటువంటి దివ్య సప్రసాద ఆరాధనలో మనం పాల్గొనబోతున్నాం. క్రీస్తు ప్రభు యొక్క హృదయమును మనము గమనించినట్లయితే ఆయనది ప్రేమించే హృదయం. ద హార్ట్ విచ్ లవ్స్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రేమించేటువంటి హృదయం, అనంతమైనటువంటి ప్రేమ కలిగి జీవితాంతం వరకు నీ తోడుగా ఉండేటువంటి ప్రేమ క్రీస్తు భగవానిది. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనంలో మనం వింటున్నాము, ఇదిగో లోకాంత్యము వరకు నేను నీకు సర్వదా తోడై ఉంటానని. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది కేవలం మాటలతో వర్ణించేటువంటి ప్రేమ కాదు, క్రియలతో అనుభవముతో కూడినటువంటి ప్రేమ క్రీస్తు భగవానుది. కావున ఈ సమయంలో మనల్ని మనం ఈ మొదటి శుక్రవారం ఆరాధనలో పాల్గొంటూ ఉండగా, ప్రేమ గురించి ధ్యానించబోతూ ఉండగా, తిరుహృదయ ప్రేమను గురించి మనము విశేషముగా తెలుసుకోబోతుండగా, నా హృదయమంతా నీవై ఉండాలి ప్రభు, నా జీవితమంతా నీవు ఆవరించి ఉండాలి ప్రభు అని ఆరాధన గీతమును తండ్రి దేవునికి సమర్పణ చేద్దాం. హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది. నా హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది. హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది. నా హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది. హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది. నా జీవితమంతా నీ ఉంటే వేరే ధ్యాసకు తావేది. హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది. నా జీవితమంతా నీ ఉంటే వేరే ధ్యాసకు తావేది. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని.
ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది, నా జీవితమంతా నీ ఉంటే వేరే ధ్యాసకు తావేది. హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది, నా జీవితమంతా నీ ఉంటే వేరే ధ్యాసకు తావేది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పాడుకుంటున్నటువంటి విధముగా హృదయము నిండా క్రీస్తు ప్రభువు నిండిపోయి ఉన్నట్లయితే వేరే వ్యక్తికి చోటు అనేటువంటిది ఉండదు. వాస్తవంగా గమనించినట్లయితే ఇది ఒక బంధము, అనుబంధానికి చిరునామాగా ప్రేమ నిలుస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క మదిలో, ఆయన హృదయలో, ఆయన ఎదలో కూడా మనమే ఉన్నాం. మనము తప్ప వేరే ఆలోచన లేనటువంటి విధముగా ఇక్కడ గోచరిస్తుంది. కావున ఈ సమయంలో మనము కూడా క్రీస్తు ప్రభువుతో నింపబడాలని, మన జీవితం అంతా కూడా వేరే ధ్యాసకు తావు లేకుండా ఉండాలని ఆయన అడుగుదాం. ప్రభువా, నన్ను వశము చేసుకో, నా హృదయాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాను, నా జీవాన్ని నీకు అర్పిస్తున్నాను, నన్ను వశము చేసుకుని ఆవరించు ప్రభువా. ఈ ఆరాధన, ఈ శరీరము, ఈ మనస్సు, నాలో ఉన్న ప్రతి అణువణువు కూడా నీకు సమర్పించబోతున్నాను, నా ప్రాణ యేసువా అని పాడుకుందాం. నీ కోసం నేనేమి చేశానని ఇంతటి భాగ్యమయ్యా, నాకింతటి భాగ్యమయ్యా. 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 నీ మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా, నీ మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా, నీ మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా. నీ మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. ప్రియ సహోదరి సహోదరులారా, వశము చేసుకున్నటువంటి దేవునికి
మనం ఎంతగానో కృతజ్ఞతను తెలియజేయవలసినటువంటి సమయం. మన జీవితం అంతా కూడా ఆయన ఆవరించి ఉన్నందులకి వందన సమర్పణ చేసేటువంటి సమయం, ఈ ఆరాధన సమయం. భక్తుడు దేవుని అడుగుతున్నాడు, నీ కోసం నేనేమి చేశానని ఇంతటి భాగ్యమైనటువంటి స్థితిలో నన్ను ఉంచావయ్యా. నీ కోసం ఏ త్యాగము చేశానని నాకు ఇంతటి హోదాను, ఇంతటి మహత్కరమైనటువంటి మహిమను నాకు వసగావయ్యా. ఇదిగో అంత చేసినప్పటికీ కూడా నీ మనస్సును గ్రహించలేనటువంటి బలహీనుడను ఓ యేసయ్యా, ఆవరించుకో, నా ఆరాధన నీకే సమర్పిస్తున్నాను. ఇంకను అదే భక్తుడు దేవుడు చేసినటువంటి మేలులను, ముఖ్యంగా కలువరి శిలువలో ప్రాణత్యాగం చేసినటువంటి వానిని గుర్తించుకొని, నా పాపము కోసం నీవు రక్తం చిందించావని నాకు తెలిసినప్పటికీ, చాలా ముఖ్యమైనటువంటి విషయం, నా కోసం నీవు రక్తం చిందించావని నాకు తెలిసినప్పటికీ దేవా, నేను నిన్ను నమ్మలేదు ప్రభువా. కావున ఈ సమయంలో పశ్చాత్తాపపూరితమైనటువంటి హృదయముతో, హృదయ పరివర్తనతో, మారు మనస్సుతో నీ గాయాలలో నన్ను దాచి రక్షించవా, దయచూపుము రాజా, దయచూపుము రాజా అని అర్థిస్తున్నాడు. ఆనాడు ఆ భక్తుడు ఏ విధంగానైతే, ప్రభువా మీరు చేసినటువంటి మేలులు ఓవైపున, నీవు నా కోసం చిందించినటువంటి రక్తము మరోవైపున నన్ను ఆవరించి ఉన్నాయి, నన్ను దీవిస్తున్నాయి. కావున మరోసారి నేను నీ చెంతకు వస్తుండగా దీవించండి ప్రభు అని అడుగుదాం. నా కోసం నీ రక్తం చిందించావని తెలిసినప్పటికీ దేవా, నిన్ను నమ్మలేదు ప్రభువా. నా కోసం నీ రక్తము చిందించావని తెలిసినప్పటికీ దేవా, నిన్ను నమ్మలేదు ప్రభువా. నా కోసం నీ రక్తం చిందించావని తెలిసినప్పటికీ దేవా, నిన్ను నమ్మలేదు ప్రభువా. నా కోసం నీ రక్తము చిందించావని తెలిసినప్పటికీ దేవా, నిన్ను నమ్మలేదు ప్రభువా. నీ గాయాలలో నన్ను దాచి రక్షించుము దేవా, నీ గాయాలలో నన్ను దాచి రక్షించవ దేవా. దయచూపుము రాజా, దయచూపుము రాజా, దయచూపుము రాజా, దయచూపుము రాజా. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. 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 ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. ఆరాధన నా ప్రాణ యేసువా. అందరూ కలిసి ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన ఆరాధన నా
ప్రాణ యేసువా ఆరాధన నా ప్రాణ యేసువా ఆరాధన సర్వశక్తి గల సర్వేశ్వర దయామయుని తండ్రి, ఈ సమయములో ప్రభువా, ఈ నూతన వత్సరములో మొదటి శుక్రవారం రోజున ప్రభువా, మీ దివ్యమైనటువంటి ఆరాధనలో పాల్గొనుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఓ యేసయ్యా, మీరు మా కోసం కల్వరిగిరిలో చిందించినటువంటి రక్తము ద్వారా మేమంతా కూడా దీవించబడి ఉన్నాము, ఆశీర్వదించబడి ఉన్నాం, విమోచన చెంది నీ మహిమలో జీవిస్తున్నాం. నా కోసం మీరు చేసినటువంటి ఈ త్యాగమును నేను గుర్తించుకుని నిన్ను ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, ఈ సమయంలో దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఎవరెవరైతే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎవరెవరైతే వారి హృదయాలను, వారి జీవితం అంతా కూడా మీకు సమర్పణ చేసి ప్రార్థిస్తూ ఉందో వారిని తాకమని అడుగుతున్నాము ప్రభువా. వారి హృదయాలలో పెను మార్పులు తీసుకుని రమ్మని అడుగుతున్నాము ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో వారు అనేకమైనటువంటి ఈతి బాధల ద్వారా జీవితంలో కలుగుతున్నటువంటి దురదృష్ట పరిస్థితులను, అనుకోని విధంగా సాగుతున్నటువంటి జీవన విధానమును, అనుకున్నటువంటి సాధించలేమని బాధపడుతున్నటువంటి సమయాలను ప్రభువా అందరూ ఆదరిస్తారని ఎదురు చూసినటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మీకు సమర్పణ చేసి అడుగుతున్నాం. దీవించండి ప్రభువా, ఆరాధిస్తున్నాం. ఆవరించుకునండి ప్రభువా, మా పైన దిగిరండి ప్రభువా. ఈ ఆరాధన ద్వారా ప్రభు మీరు దివ్య సప్రసాదనాథుడిగా మా మదిలోనికి వస్తూ ఉండగా ప్రభు మమ్మల్ందరినీ దీవించండి, కరుణించండి, కాపరివలే కాపాడండి. కాపరిగా మీరు మమ్మల్ని ముందుండి నడిపించండి. సకల అపాయముల నుండి, సకల ఆపదల నుండి, సకల విపత్తుల నుండి మమ్మల్ని దీవింపచేసి రక్షించి ప్రభువా విమోచించమని మరోసారి మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రభువా, అందరూ కలిసి ఏక మనసుతో మోకరించి ప్రభువా కనులను మూసుకొని మిమ్మల్ని తదేకంగా ఆత్మీయమైనటువంటి కనులతో దర్శిస్తూ ఉండగా, చూస్తూ ఉండగా వారిని తిలకించి చూడండి ప్రభువా, వారిని పరికించి చూడమని అడుగుతున్నాం. ఆరాధన 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 నా ప్రాణ యేసువా ఆరాధన నా ప్రాణ యేసువా ఆరాధన నా ప్రాణ యేసువా ఆరాధన. అందరూ కలిసి పాడదాం. ఆరాధన నా ప్రాణ యేసువా నా ప్రాణ యేసువా ఆరాధన 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 నా ప్రాణ యేసువా. హృదయము నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది, నా జీవితమంతా నీవుంటే వేరే ధ్యాసకు తావేది. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. ఆరాధన నా ప్రాణ యేసువా ఆరాధన నా ప్రాణ యేసువా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువును దివ్య సప్రసాదనాథుడిగా మనము చూస్తూ ఉండగా ఆయన తిరు హృదయం మనకు గుర్తుకు వస్తుంది. ఇంతగా ఆ తిరు హృదయాన్ని మనం ఆరాధిస్తున్నామంటే అందులో ఉన్నటువంటి అర్థం
మనం పూర్ణంగా ప్రేమిస్తున్నామని అర్థం. తిరు హృదయం ప్రేమించే హృదయం, అవధులు లేనటువంటి ప్రేమను కనపరుస్తుంది క్రీస్తు ప్రేమ. ఇలా మనము ఆయనను ఆరాధించినప్పుడు, తిరు హృదయమును ప్రేమించినప్పుడు, ఇరువురి స్నేహితుల మధ్య లేకుంటే ఇరువురి ప్రేమికుల మధ్య, అంతకు మించి ఇరువురు వధూవరుల మధ్య కలిగేటువంటి పవిత్రమైనటువంటి బంధం, స్నేహబంధం అన్నటువంటిది ఏర్పడుతుంది. దానిని మన పరిభాషలో, ఆధ్యాత్మికమైనటువంటి భాషలో భక్తునికి భగవంతునికి అనుసంధానం, స్నేహబంధం అన్నటువంటిది ఏర్పడుతుంది. ఈ బంధము ద్వారా 4 విషయాలు మన జీవితంలో యథార్థముగా అనుభవిస్తాం లేదా అనుభవానికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక వ్యక్తితో, ఒక స్నేహితునితో, ఒక ప్రియుడితో లేక ప్రియురాలుతో, భక్తునితో, భగవంతునితో ఉన్నటువంటి సంబంధం ద్వారా మొట్టమొదటిగా డైలాగ్, ఒక సంభాషణ కలిగి ఉండాలని ఆశిస్తాం. మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ప్రతిసారి కూడా మాట్లాడాలని అనిపిస్తుంది. మాటలు మాత్రమే కాదు, వారితో ఉండాలనిపిస్తుంది. వారితో ఉండడమే కాదు, వారి విషయాలన్నీ కూడా గ్రహించాలని, తెలుసుకోవాలని ఆతురత పడుతూ ఉంటాం. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ కూడా ఇలానే తన జీవితాంతము వరకు కూడా కొనసాగింది. ఎంతగానంటే ఆయన 33 సంవత్సరములు మాత్రమే జీవించినప్పటికీ చిన్ననాడే మనం చూస్తున్నాం బాలయేసు దేవాలయములో తప్పిపోవటం గురించి. తప్పిపోయిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడు? అమ్మ మరియా, తండ్రి జోజప్ప గారు ఇరువురు ఆయన చూసి, నేను నీ తండ్రి ఇరువురము కూడా నీ కోసము వెతుకుతున్నామని నీకు తెలియలేదా అని అన్నప్పుడు, అమ్మా అలా ఎలా కుదురుతుంది? నేను నా తండ్రి పనిలో నిమగ్నమై ఉండాలని తెలుసు కదా. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ సంభాషణ, ఆ డైలాగ్, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు దేవాలయంలో కూర్చొని, వాళ్ళకు ఎదురుగా కూర్చొని వాళ్ళు చెబుతున్నటువంటి మాటలన్నిటిని కూడా చిన్ననాటి నుండే ఆయన తెలుసుకోవాలని, చిన్ననాటి నుండే తండ్రి ప్రేమలో పెరగాలని క్రీస్తు ప్రభువు ఎంతగానో తండ్రి దేవుని ప్రేమకు ఆశించాడు. వాక్యము ద్వారా, ఉపదేశము ద్వారా ఆయన తెలుసుకోవాలని తిరుగు ప్రశ్నలు కూడా అక్కడ వేస్తున్నాడని బాలయేసు ప్రజ్ఞలో మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటిగా చెప్పినటువంటి విధంగా ఆ వ్యక్తితో ఉండాలనిపిస్తుంది, దేవునితో ఉండాలని ఆయన ఎంతగానో తహతహలాడిపోయాడు. అందుకోసమే దేవాలయంలోనే ఆగిపోయాడు. దేవాలయంలో ఆగిపోయి అక్కడ ఉన్నటువంటి విషయాలు, దేవుని పట్ల ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. రెండవదిగా స్నేహబంధములు లేక ఒక అనుబంధములో జరిగేటువంటి రెండవ ప్రక్రియ వాత్సల్యం, అఫెక్షన్. రెండవ విషయములు గమనించినట్లయితే ఈ వాత్సల్యం అన్నటువంటిది ఎంతగానంటే తండ్రి ఏమి చెబితే అది చేయడం, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా. ప్రభువైనటువంటి దేవుడు, క్రీస్తునాథుడు, తండ్రి దేవుని యొక్క దేవాలయంలో కూడా ఇదే చేస్తున్నాడు. ఆనాటికి ఆయన కలిగినటువంటి ప్రేరణ బట్టి, ఆయన దర్శనమును బట్టి తల్లిదండ్రులు వీడు కూడా ఇక్కడ ఉండడం, అది వాత్సల్యం. అంటే తండ్రికి, దేవునికి, దైవ కుమారుడికి మధ్య ఉన్నటువంటి అనుబంధం, వాత్సల్యము అది. మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకం, ట్రస్ట్. ఒక బంధము శాశ్వతముగా నిలవాలి అంటే, ఒక బంధం మాత్రమే కాదు, ఒక సంస్థ కానీ, ఒక సంఘము కానీ, ఒక దేశము కానీ, ఒక రాజ్యము కానీ శాశ్వతముగా నిలిచిపోవాలంటే, బంధములో, ఈ కాంట్రాక్ట్లో ఉండిపోవాలంటే ట్రస్ట్ అన్నటువంటిది చాలా ముఖ్యం. నమ్మకం లేకుండా ఏది కూడా జరగదు. ఈనాడు అనేకమైనటువంటి పెళ్ళిళ్ళు పెటాకులుగా మారుతూ ఉన్నాయి. వధూవరులు కలిసి కొన్నాళ్ళు సైతం కూడా జీవించలేకపోతూ ఉన్నారు. 75 సంవత్సరాలు జీవించినటువంటి భార్యాభర్తలు కూడా 75వ సంవత్సరములు విడాకులు కూడా తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు పెరగాలని ఆశించడం లేదు. బిడ్డల దగ్గర తల్లిదండ్రులు ఉండిపోవాలని కోరుకోవటం లేదు. ఇది నేటి నవీన పరిస్థితి.
ఈ పరిస్థితిలో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైనటువంటి దేవుడు మన పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు. ఎంత నమ్మకం అంటే క్రైస్తవులుగా నామకరణం చేశాడు. ఆయన పనిని కొనసాగిస్తామని నమ్మకం, ఆయన వాక్యానుసారం జీవిస్తామని నమ్మకం, ఆయన చిత్తానుసారం జీవనాన్ని సాగిస్తామని నమ్మకం, ఆయన జీవించినా మరణించినా తను ఏర్పరిచినటువంటి పరిచర్యను కొనసాగిస్తారని నమ్మకం, తను అనుకున్నటువంటి పరిచర్యను 10 ముందు తీసుకుని వెళ్తారని మనపైన అపారమైనటువంటి నమ్మకం. నమ్మకమునందు ఎక్కడా కూడా పట్టు సడలకుండా మనపైన నమ్మి ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది స్వయముగా తనకు తానుగా ఏర్పరచుకున్నటువంటి నమ్మకం మనందరిపైన. కానీ నేడు ఆ నమ్మకం ఏమైపోతుంది? ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేనటువంటి జీవితం. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆరాధనా భావం, అడరేషన్ అంటారు. ఇప్పుడు మనం కూడా చేస్తున్నటువంటిది ఎంత అంటే, మొట్టమొదటిగా సంభాషణ తర్వాత వాత్సల్యము, వాత్సల్యం తర్వాత నమ్మకం, నమ్మకం తర్వాత ఆరాధన. ఈరోజు క్రీస్తు ప్రభువుతో మాట్లాడాలని, లేదా ఆయన మనతో మాట్లాడుతుంటే వినాలని వచ్చాం. ఆరాధనలో పాల్గొంటున్నాం. ప్రభువు చూపినటువంటి ప్రేమ, ఆ వాత్సల్యం అనుభవించి నమ్మకము కోల్పోయినటువంటి వ్యక్తిగా, దేశం పట్ల నమ్మకం కోల్పోయినటువంటి ఒక సిపాయిలా, క్రీస్తు ప్రభు రాజ్యం కోసం పోరాడేటువంటి ఒక యూదుడిలా, క్రీస్తు ప్రభు రాజ్యం కోసం నిలబడినటువంటి ఒక పౌరుడిలా నమ్మకంతో నేను నీ దగ్గరికి వచ్చాను అని చివరిగా ఇదే నా ఆరాధన. అందుకే మనం గీతములు కూడా పాడుకున్నాం. ఆరాధన నా ప్రాణయేసువా, 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 ఆరాధన నా ప్రాణయేసువా. ఇది ప్రియ సహోదరి సహోదరులారా, అడరేషన్ అన్నటువంటిది, ఆరాధన అన్నటువంటిది ఏకధమ్మున జరిగేటువంటిది కాదు, లేకుంటే ఉన్నట్టుండిగా ఇన్స్టంట్గా కనపడేటువంటిది కాదు. ఇంత ఆరాధన భావముతో ఈ ఆరాధనలో మనం పాల్గొంటున్నామంటే ఎంత గొప్ప నమ్మకం అంటే, ఎంత వాత్సల్యము అంటే, ఎంతగా మాట్లాడాలని ఈ 3 జరిగినప్పుడే మనం ఆరాధనలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాం. అందులకే మనమంతా కూడా ఇక్కడ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో మనము ప్రేమించేటువంటి హృదయం క్రీస్తు ప్రభువుది అని ఆరాధిస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు ప్రభువు తన ప్రేమలో ఎక్కడా కూడా విఫలము కాలేదు. తన ప్రేమను పంచడంలో, వ్యక్తం చేయడంలో ఎక్కడా ఆయన విఫలము కాలేదు. పరిపూర్ణంగా ఆ ప్రేమను ప్రదర్శించాడు. తన క్రియల ద్వారా, తన సత్క్రియల ద్వారా ఆ ప్రేమను వ్యక్తం చేశాడు. అందులోకే ఒక రచయిత ఈ విధంగా చెప్పుకుంటున్నాడు. బెత్లెహేములో జన్మించిన ప్రేమ, అద్భుతాలతో అలరించిన ప్రేమ, స్వస్థతలతో దీవించిన ప్రేమ, మన మధ్య వసించిన ప్రేమ, మన కోసం ప్రాణమిచ్చిన ప్రేమ, హృదయములో బల్లెము ద్వారా తెలియచేసిన ప్రేమ. బెత్లెహేములో జన్మించిన ప్రేమ, అద్భుతాలతో అలరించిన ప్రేమ, స్వస్థతలతో దీవించిన ప్రేమ, మన మధ్య వసించిన ప్రేమ, మన కోసం ప్రాణమిచ్చిన ప్రేమ తన హృదయములో బల్లెము ద్వారా పరిపూర్ణంగా వ్యక్తం చేసింది అని. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమిస్తాను అని చెబుతాం, ప్రేమ కోసం ఒక్క పని కూడా చేయం. ఒక చిన్న కార్యము లేక ఒక చిన్న త్యాగము కూడా చేయము. పరిసయ్యుని కూడా చూసి ప్రభువైనటువంటి దేవుడు, ఇదిగో
ఒకరు కష్టపడుతూ ఉంటే మీ చిటికిన వేలునైనా కదపరేమి అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇక్కడ వారిని ప్రశ్నిస్తూనే మనకు గుర్తు చేస్తున్నాడు. చిటికిన వేలంత ప్రేమ, ఆవగింజంత విశ్వాసము, చిన్న చిన్న విషయాలలో ప్రేమను వ్యక్తం చేసినప్పుడు పరిపూర్ణమైనటువంటి పటిష్టమైనటువంటి బంధం అన్నటువంటిది ఏర్పడుతుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు తన హృదయం ద్వారా సర్వమానవాళికి రక్షణని ప్రసాదించాడు. హృదయం అనగానే కేవలం మనకు ఆ సింబల్, లవ్ సింబల్ లేక గుండెలాగానే కనపడుతుంది. కానీ ఆ గుండెలో దూసుకుపోయినటువంటి బల్యము కనపడదు. అంటే అంతగా ప్రాణార్పణం చేశాడు, అంతగా ప్రేమించాడు. కాబట్టి ఇంతగా ఆయన ప్రేమను వ్యక్తం చేశాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గమనించాలి, మనమంతా కూడా మొదటి శుక్రవారం ఆరాధనలో, ఆ ప్రత్యేక ప్రార్థనలో, ఈ వడకములో పాల్గొంటున్నాం. తల్లి అయినటువంటి శ్రీసభ క్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి దైవ మానవ ప్రేమను ఆవిష్కరిస్తుంది. ఇంకను ఈ ప్రేమను గురించి ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధుడైనటువంటి మన జగద్గురువులు ఫ్రాన్సిస్ గారు డెలిక్సిస్ నోస్ అన్నటువంటి ఒక విశ్వలేఖ, హీ లవ్డ్ అస్, రోమిలకు వ్రాయబడినటువంటి లేఖ 8వ అధ్యాయము 37 మరియు 39 వచనాలలో ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. 39వ వచనంలో ఆ ప్రేమ నుండి ఎవరూ కూడా మనల్ని వేరు చేయలేరు. ఈ మాటను తీసుకొని ఆయన 2024వ సంవత్సరం అక్టోబర్ మాసం 14వ తేదీన ఈ విశ్వలేఖను వ్రాస్తూ దేవుడు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నటువంటి సందేశం, శుభ సందేశం ఏమిటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. పౌలు గారితో నాడు ఆయన మనల్ని ప్రేమించాడని చెప్పి ఆ ప్రేమ నుండి ఎవరు కూడా వేరు చేయలేరు. నేడు కూడా అదే మాటలతో మనల్ని పలకరిస్తున్నాడు, మనల్ని తన హృదయ ప్రేమకు ఆహ్వానిస్తున్నాడని మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రేమించాడంటే ఆయన కేవలము పౌలు గారితో మాత్రమే కాకుండా ఫ్రాన్సిస్ పోప్ గారు చెబుతున్నారు, తన శిష్యులతో కూడా తన ప్రేమను వ్యక్తం చేశాడని. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 9 మరియు 12 వచనాల్లో తన ప్రేమను తన శిష్యులకు తెలియజేశాడని వాక్యం బోధిస్తోంది. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో ఇప్పటి నుండి నేను మిమ్మల్ని సేవకులు అని పిలవక స్నేహితులని పిలుస్తానని తనలో ఉన్నటువంటి ఆ మిక్కుటమైనటువంటి ప్రేమను ప్రదర్శించాడు. యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 10వ వచనంలో, ఆయన మనల్ని మొదటగా ప్రేమించెను. హీ లవ్డ్ us ఫస్ట్. నువ్వు కాదు, నేను కాదు, హీ లవ్డ్ us ఫస్ట్. మనందరినీ ముందుగా ప్రేమించింది ఆయనే. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయములో ప్రభు చేసినటువంటి త్యాగము, ఆ ప్రేమ అన్నటువంటిది ఇంత గొప్పగా, ఇంత మిక్కుటముగా ఉన్నప్పుడు మన ప్రేమ ఎంతగా ఉన్నదో ఆలోచన చేసుకుందాం. ఈ మధ్యనే మనమంతా కూడా క్రీస్తు జన్మను ఆహ్వానించి ఉన్నాం. మన మధ్యలో వసిస్తున్నటువంటి క్రీస్తుకి ఆరాధన చెల్లించి ఉన్నాం. మరోసారి, ప్రభువా, మీరు జన్మించినప్పటి నుండి నాలో ఉన్నది నీవే యేసా, నీలో కూడా నేను ఉండునట్లుగా చేయము. నా ఆశ, నా చిన్ని ఆశ, నా శ్వాస నీవే యేసా అని ప్రేమకు మారుపేరు అయినటువంటి క్రీస్తు ప్రేమను ఆవిష్కరిస్తూ ఈ గీతమును క్రీస్తునాథునికి సమర్పణ చేద్దాం.
నీవే యేసా నాలో నాలో నీవే యేసా నాలో నాలో నీవే యేసా నాలో నాలో నీవే యేసా నీలో నీలో నేనే యేసా నీలో నీలో నేనే యేసా నీలో నీలో నేనే యేసా నీలో నీలో నేనే యేసా నా ఆశ నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నీవే యేసా నా ఆశ నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నీవే యేసా నా ఆశ నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నీవే యేసా నా ఆశ నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నీవే యేసా నాలో నాలో నీవే యేసా నాలో నాలో నీవే యేసా నన్నెంతో ప్రేమించానంటూ నాకై జన్మించిన దేవా నన్నెంతో ప్రేమించనంటూ నాకై జన్మించిన దేవా నన్నెంతో ప్రేమించానంటూ నాకై జన్మించిన దేవా నన్నెంతో ప్రేమించనంటూ నాకై జన్మించిన దేవా శరణం 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 నీ దివ్య చరణం శరణం 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 నీ దివ్య చరణం శరణం 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 నీ దివ్య చరణం శరణం 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 నీ దివ్య శరణం నా ఆశ నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నీవే యేసా
నా ఆశ నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నా శ్వాస నీవే యేసా నాలో నాలో నీవే యేసా నాలో నాలో నీవే యేసా నీ వెంటే నేనున్నానంటూ కాపరివై నన్ను నడిపిన దేవా 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 శరణం 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 నీ దివ్య చరణం శరణం 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 నీ దివ్య శరణం 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 నీ దివ్య చరణం శరణం 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 నీ దివ్య శరణం నా ఆశ నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నీవే యేసా నా ఆశ నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నీవే యేసా నా ఆశ నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నీవే యేసా నా ఆశ నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నీవే యేసా నాలో నాలో నీవే యేసా నాలో నాలో నీవే యేసా నాలో నాలో నీవే యేసా నాలో నాలో నీవే యేసా నీలో నీలో నేనే యేసా నీలో నీలో నేనే యేసా నా ఆశ నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నీవే యేసా నా ఆశ నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నీవే యేసా
ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు కూడా మనం క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమను, ప్రేమించేటువంటి ఆ ప్రేమను గురించి తెలుసుకుని ఉన్నాం. కొన్ని నిమిషాల పాటు మీరు తదేకంగా దివ్య సప్రసాదనాథుని చూసినట్లయితే, లేదా తిరుహృదయాన్ని గుర్తించుకున్నట్లయితే, ఆ క్రీస్తు ప్రభువు తదేకంగా తన తీక్షణమైనటువంటి ప్రేమతో మనల్ని చూస్తూ ఉన్నాడు. పరికించి చూడండి. ఆయన హృదయంలో దహించి వేసేటువంటి ఆరని అగ్ని ఆయన చుట్టూ, ఆ హృదయం చుట్టూ మండుతూ ఉన్నది మన కోసం. ఆ హృదయములో మధ్యలో బాణంతో గుచ్చబడినటువంటి ప్రేమ మనకు కనపడుతోంది. చివరిగా మనతో మాట్లాడేందుకు తహతహలాడుతున్నటువంటి ఆ పెదవులు. ఇంతగా మనల్ని ప్రేమించేటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? ఇది ధ్యానం చేద్దాం. ఇంతగా ఈ లోకములో మనల్ని ప్రేమించేటువంటి వారు ఎవరైనా ఉంటారా? కేవలం దేవుడు మాత్రమే, క్రీస్తు భగవానుడు మాత్రమే మనల్ని ఆ విధంగా ప్రేమించగలడు. చరిత్రలో మనం గమనించినట్లయితే క్రీస్తు భగవానుడు అనేకమైనటువంటి అద్భుతములను, ఆశ్చర్యకరమైనటువంటి విషయములను, స్వస్థతలను చేసి ఉన్నాడు. కానీ ఆయనను కేవలం ఇవన్నీ చేశాడని చెప్పేసి చరిత్రలో చెప్పుకున్నటువంటి ఒక మహానుభావుడు లేకుంటే ఒక మాతృమూర్తి అన్నటి విధంగా మాట్లాడుకోలేం. ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉండేటువంటి వాడు అని గ్రహించాలి. అది ప్రేమలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఎడబాటు వలన లేకుంటే తడబాటు వలన ఇరువురు ప్రేమికులు దూరమైనంత మాత్రాన వారి ఇరువురు మధ్య ప్రేమ లేదని కాదు కదా. మన జీవితాలలో కూడా అనేకమైనటువంటి ఉద్యోగాల రీత్యా, సామాజిక పరమైనటువంటి సమస్యల రీత్యా దూరముగా ఎడబాటుతో చాలా ఒకరికి ఒకరి సంబంధం లేకుండా ఉండవచ్చు. కానీ ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ప్రేమ మాత్రం శాశ్వతం. అది అనంతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమనే క్రీస్తు భగవానుడు మనకు చూపెడుతూ ఉన్నాడు. గతములో ఇన్ని చేసినటువంటి వాడను, ఈ జీవితంలో కూడా నేను నిలబడి, మాట పైన నిలబడి నీకు ప్రేమను వ్యక్తం చేస్తున్నటువంటి వాడను అని ఈ దివ్య సంస్కారము ద్వారా, దివ్య సప్రసాద బలి పూజ ద్వారా, ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా తన వ్యక్తిత్వాన్ని, తన జీవాన్ని మనకు చూపెడుతున్నాడు. తన సుస్థిరతని మన పట్ల వ్యక్తం చేస్తున్నాడు. దట్స్ వై వీ హ్యావ్ ద టాంజిబుల్ ప్రెజెన్స్ విత్ అస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ యూకరిస్ట్, ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు అనే వ్యక్తి ద్వారా తండ్రి దేవుని యొక్క ప్రేమను మనము స్పృశించేటువంటి విధముగా యేసు ప్రభు మనకు అందుబాటులో ఉన్నాడు. ఇది చరిత్రకు సంబంధించిన విషయం కాదు. నేడు ఎల్లప్పటికీ కూడా మన తోడుగా, మనకు ముందుగా, మన సమీపించి నడిపించేటువంటి దేవుడు, అది ఆయన ప్రేమ. ఇది గమనించాలి. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో, 2025వ సంవత్సరంలో ఇలాంటి హృదయం మాకు ఇవ్వమని అడగాలి. అందుకే పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ద హ్యూమన్ అండ్ ద డివైన్ హార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వన్ హూ లీడ్స్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని శాసించి నడిపించేటువంటిది యేసుక్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ, దైవ మానవ స్వభావంతో కూడినటువంటి ప్రేమ. కాబట్టి మనము కూడా ఇలాంటి హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. కావున కొద్ది క్షణాలు దేవునికి సమర్పణ చేసుకొని, మనలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మన వేదనలు, మన ఆవేదనలు, మన కష్టములు అన్నింటినీ కూడా దేవునికి సమర్పణ చేద్దాం. దేవుని మనసారా అడుగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు.
శిరములు వంచుడి వినయము తోడ నీ మహాయద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రశ్వలింప గుప్తమునేదు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం శిరములు వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతం శిరములు వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించి తెరి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లుగా అందరం కలిసి ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మేము రక్షింపము. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమంతా కూడా ఎంతో విజయవంతంగా ఈ దివ్య బలి పూజలో దివ్య ఆరాధనలో పాల్గొని ఉన్నాం. నూతన సంవత్సరంలో మొదటి శుక్రవారము దేవునికి సమర్పణ చేసి వడకమును దేవునికి అంకితం చేస్తూ మనలో జీవితంలో ప్రత్యేక తలంపులు కలిగి ఈ వడకమును ప్రారంభించి ఉన్నాం. కావున దయచేసి అందరూ కూడా వీలైనటువంటి వారు ఎక్కువగా నిశ్శబ్దమును పాటించడానికి ప్రయత్నం చేయండి. వాక్యాలను చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రేపు ఉదయం 7:30 క్రీస్తు సందేశం కార్యక్రమములో వడకములో మొదటి అంశమును మనము ధ్యానం చేయబోతున్నాం. కావున దానికి ముందుగా పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు 2-3 సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. వీలైనటువంటి వారందరికీ కనీసము 5 మందికి ఫోన్లు చేసి ఈ దివ్యమైనటువంటి ఆరాధనలో పాల్గొనమని, ప్రత్యేక తలంపులు కలిగి
ఆరాధన ద్వారా పొందుతున్నటువంటి స్వస్థతలు సొంతం చేసుకోవాలని మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా, నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా. ఏ విధముగా తెలిపేది ధన్యవాదముల్, ఏ విధముగా తెలిపేది ధన్యవాదముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్.